దానవైపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలు జిల్లా కాంగ్రెస్ పార్టీ మరియు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గట్టి నవతారకేష్ ఆధ్వర్యంలో యువ నాయకులంతా పాల్గొని జెండా ఎగురవేశారు, స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బోడా వెంకట్, ప్రధాన కార్యదర్శి అడ్మిన్ పట్నాల శ్రీనివాస్ పాల్గొని ప్రసంగించారు. మరియు అధికార ప్రతినిధి కొవ్వూరు శ్రీనివాస్, ఐల శేషగిరి, మహిళా అధ్యక్షురాలు చామర్తి లీలావతిని ఘనంగా సన్మానించారు. యువజన కాంగ్రెస్ ముందుకు తీసుకెళ్తామని, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తామని, దేశంలో జరుగుతున్న అరాచకత్వాన్ని, విద్యార్థులపై వస్తున్న విమర్శల్ని ఖండిస్తున్నాం. అలాగే విద్యార్థులపై లాఠీ చార్జీ చేస్తున్న అమిత్ షాని అందరినీ కూడా మేము తప్పకుండా గుణపాఠం చెప్తాం. వచ్చే ఎన్నికల్లో మాదే కాంగ్రెస్ పార్టీ నెగ్గి కాంగ్రెస్ పార్టీ చిరస్థాయిగా ప్రజల మన్నలు పొందుతాన్ని ఆశిస్తూ ఇవాళ ఈ యువజన కాంగ్రెస్ నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ అవి ఆవిర్భావ సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఉండండి జై కాంగ్రెస్. యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గట్టి నవతారకేష్ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ జెండా ఆవిర్భావాన్ని ప్రారంభించడం, అలాగే జాతీయ యువజన కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు మహిళా కాంగ్రెస్ నేతలకి సన్మానం చేయడం, అలాగే సేవా కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం, ఇలా అనేక సేవా కార్యక్రమాల ద్వారా యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం చేయడం సంతోషకరం. ఇవాళ భారతదేశంలో ఏ పార్టీలో అయినా, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రులుగా సేవలు అందించిన వ్యక్తులందరూ కూడా యువజన కాంగ్రెస్ నుంచే వచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీకి యువజన కాంగ్రెస్ వెన్నెముకగా నిలుస్తుందని, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ముందుకొచ్చి అభ్యర్థులుగా పోటీ చేసి జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో నాయకత్వాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రాజకీయాల్లోకి తీసుకురావాలని, ఈ దేశాన్ని కాపాడే యువత యొక్క శక్తిని నిరూపించాలని 1960లో ఇందిరాగాంధీ గారు యువజన కాంగ్రెస్ స్థాపించి ఈ యొక్క యువజన కాంగ్రెస్ని, ఆ నాయకత్వాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఈ దేశ భవిష్యత్తును కానీ, ఈ దేశ ఐక్యత కోసం కానీ, ఈ జాతి మత సామరస్యంగా ఉండాలన్నా కానీ ఈ దేశ యువజన కాంగ్రెస్ దీన్ని కాపాడగలదనే ఒక మంచి నమ్మకంతో ఆ రోజున ఇందిరాగాంధీ గారు యువజన కాంగ్రెస్ స్థాపించారు. ఇవాళ ఆ డే సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకులకి, ప్రత్యేకంగా జిల్లా అధ్యక్షుడైనటువంటి ఎన్ఎస్ఏ యువజన అధ్యక్షుడు తారకేష్కి శుభాకాంక్షలు. అలానే ఈ దేశం యొక్క మత సామరస్యాన్ని, అలానే ఈ దేశ యొక్క భవిష్యత్తుని కాపాడటం కోసమే కేవలం యువజన కాంగ్రెస్ ఉంటూ కాంగ్రెస్ పార్టీలో కూడా అనేక రకమైనటువంటి మార్పులు తీసుకురావడం కోసం యువజన కాంగ్రెస్ ముందుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున యూత్ కాంగ్రెస్ ఫార్మేషన్ డే సందర్భంగా 67th ఫార్మేషన్ డే సందర్భంగా స్థానిక దానవైపేటలో యూత్ కాంగ్రెస్ జెండాను ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా DCC అధ్యక్షులు బోడా వెంకట్ గారు, అలాగే DCC జనరల్ సెక్రటరీ అయిన మా పట్నాల శ్రీనన్న, అలాగే మాజీ అధికార ప్రతినిధి కొవ్వూరు శ్రీనివాస్ అన్న, అలాగే చింతాడ వెంకటేశ్వర గారు, లీలావతి గారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ NSG నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. మా అందరి ముఖ్య ఉద్దేశం ఒకటేనండి, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మేము ముందుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడమే మా లక్ష్యమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ.